హలో వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ వాణిశ్రీ. సో ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. సో ఎవరికి రెస్ట్ ఉన్నా సరే, ఒక మదర్కి మాత్రం ఎప్పుడూ రెస్ట్ ఉండదు. ఒక హాలిడే ట్రిప్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎంత పిల్లలు పెరిగిపోయినా సరే, ఆ మదర్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడూ అలానే ఉంటుంది కదా. సో మనం మదర్ అవుతున్నప్పుడు నాకు ఎస్పెషల్లీ నేను మదర్ అయిన తర్వాత ఇంకా 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 బాగా తెలిసింది ఆ విలువ ఏంటి అనేది. అంతకుముందు కూడా చాలా అటాచ్డే కానీ బట్ ఇంకా 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 ఎక్కువ అనమాట. సో నాకైతే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళిన తర్వాత మాత్రం అమ్మ ఎంత క్లోజో, అత్తయ్య కూడా ఇంకా 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 అత్తయ్యకి నాకు ఏంటంటే ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది. శారీస్ అని మా మదర్ చాలా చాలా సింపుల్, అన్నీ అట్లా వేసుకుని అట్లా అసలు ఆ కైండే కాదు. సో అత్తయ్యకి నాకు అట్లా మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ లేవగానే అత్తయ్యకి విషెస్ అని నేను, ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు, నాకు కూడా ఇక అమ్మలాగే అనమాట. ఇంకా నాకైతే ఏ డిఫరెన్స్ అనిపించదు ఏది షేర్ చేసుకోవడానికి కానీ, ఎక్కడ ఏమి ఒక అత్తయ్య హోదా అన్నట్టు కానీ అస్సలు ఉండరు. చాలా చాలా డౌన్ టు ఎర్త్. సో అత్తయ్యని, అమ్మని, పిన్నిని, పెద్దమ్మని అందరినీ విష్ చేసేసాను. ఓకే, సో మీరు కూడా విష్ చేయకపోతే ఖచ్చితంగా విష్ చేయండి. లేడీస్ యూజువల్గా మనందరం విష్ చేసేస్తాము, కానీ జెంట్స్ అస్సలు విష్ చేయరు. చాలామంది విష్ చేయరు, కొంతమంది విష్ చేస్తారు కానీ, బట్ విష్ చేయకపోతే మీ హస్బెండ్స్ ఉంటే దగ్గర ఉండి విష్ చేయించండి. ఓకేనా. సో ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా చాలా మంచి కలెక్షన్. అండ్ మోర్ ఓవర్ నేను కట్టుకున్న శారీ, దిస్ ఇస్ మై ఓల్డ్ శారీ అండి. ఎప్పుడుదో శారీ అనమాట. ఇప్పుడు మీరు అడిగినా ఉండదు. చాలామంది అడుగుతున్నారట. నేను ఈ షార్ట్ రిలీజ్ చేసినప్పటి నుంచి చైన్కి ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి, శారీస్కి అన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయంట. ఈ శారీ దిస్ ఇస్ ఓల్డెస్ట్ అండి. నేను ఆల్రెడీ వెంటనే మళ్ళీ అడిగాను ఇది ఏమైనా రీస్టాక్ చేయడానికి అవుతుందా అని. బట్ ఈరోజు సండే కదా, సో వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు. చూద్దాము. ఓకే, సో ఈ కైండ్లో వర్క్స్ ఏవైనా సరే, నేను ఎప్పుడు వర్క్ శారీ కట్టుకున్నా చాలామంది అడుగుతారండి. బట్ వర్క్ శారీ చూపించినప్పుడు అంత తొందరగా తీసుకోరు. బట్ మీరు కూడా చక్కగా స్టిచ్ చేయించుకుని చక్కగా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఓకే, సో వర్క్స్లో చూపిస్తాను. ప్రింట్స్లో మోర్ ఆఫ్ స్టైలిష్ అనమాట. స్టైలిష్ అటైర్లో ఉన్న శారీస్ మంచివి చూపిస్తాను. సో డోంట్ మిస్ అవుట్. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే, గివ్ అవే మర్చిపోయానండి. సో దిస్ ఇస్ ద గివ్ అవే. సో డోంట్ మిస్ అవుట్. ఎగ్జాక్ట్ గోల్డ్ కాపీలో ఉండే రియల్ బీట్స్లో ఉన్న గివ్ అవే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకున్న బ్లాక్ బీట్స్. సచ్ ఎ బ్యూటిఫుల్ వన్. చాలామంది రిక్వెస్ట్ చేసిన పీస్ అనమాట, మళ్ళీ రీస్టాక్ చేయండి అని. సో మీరు అడిగితే చేయకుండా ఉంటామో చెప్పండి, మాకు కూడా బిజినెస్ కావాలి కదా. సో అందుకని రీస్టాక్ చేసేసాము. సో అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ మోర్ ఓవర్ ఇంకా విశాఖపట్నంలో ఎవరైనా స్టే చేస్తూ మీకు కావాలి శారీస్ అనుకుంటే వచ్చేయండి భూమికి. సో మీకు మంచి మంచి శారీస్ ఇచ్చేస్తాము, మంచి మంచి ప్రైసెస్కి విత్ ద బెస్ట్ క్వాలిటీతో. ఓకే, సో నేను పెట్టుకున్నాను కదండి, పెట్టుకున్నది కూడా దగ్గరగా చూపిస్తాను. హియర్ ఇస్ ద లుక్. మీకు లెంత్ వస్తుందండి. నేనైతే నాట్ చేసుకున్నాను, నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు కావాలి అని. ఎవరైనా సరే కొంచెం నాట్ చేసేసి ఇంకొంచెం పైకి కావాలన్నా చక్కగా పెట్టుకోవచ్చు. మంచి ఇయర్ రింగ్స్తో పైరప్ చేస్తే చాలా బాగుంటాయి. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్లో వీ హ్యావ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. నేను అన్నీ ఇట్లా పెట్టుకొని చూపించాను కానీ బ్యాక్ కెమ్లో ఫటాఫట్ అన్నీ చూపించేస్తాను. మీకు ఏది నచ్చితే అది పిక్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకసారి చూడొచ్చండి. ఎగ్జాక్ట్ డైమండ్ కాపీ. నేను పదే పదే చెప్పడం కాదు కానీ నిజంగానే చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. ఇట్లా 5 పెండెంట్స్ వస్తే మధ్యలో బ్లాక్ డైమండ్స్ వేసాము. ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి. 799 ఫ్రీ షిప్పింగ్. ఇమీడియట్ డిస్పాచ్ ఉంటుంది, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఇది ఒకసారి చూడండి అండి దగ్గరగా. కంప్లీట్ రియల్ మోజనైట్స్తో విక్టోరియన్లో కింద స్వరోస్కి కట్టుతీగతో వచ్చేసింది. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. 1680 వీటి ప్రైస్. నేను కలర్స్ చూపిస్తాను, మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ పిక్ చేసుకోండి. దిస్ ఇస్ లైక్ లైట్ డస్టీ షేడ్ ఆఫ్ లావెండర్ అండి. ఓకే, దిస్ ఇస్ లైక్ హనీ అండ్ పింక్ మిక్స్డ్ టోన్లా ఉంది చూడండి. రెడ్స్ పింక్స్ రెండింటికి మ్యాచ్ అయిపోతుంది. అసలు ఎంత బాగున్నాయంటే నేను మొన్న ఒక దానికి కూడా పెట్టుకున్నాను ఇవి. నేను వీడియోలో కూడా ఈరోజు నేను పెట్టుకున్న ఇవే గ్రీన్. ఇది ఒకటి చూసుకోండి. మనం ఇందాక చూపించిన దాంట్లో ఇంకొక వెరైటీ చాలా బాగుంది చూడండి. ఇది కూడా, ఇందులో కూడా గ్రీన్ అండ్ పింక్ రెండు ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది పిక్ చేసుకోవచ్చు. బట్ పెట్టుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటాయి. మంచి చిన్న బ్లాక్ బీడ్స్ పెట్టుకుని ఇట్లా పెట్టుకుంటే చాలు.
మేకింగ్ కూడా మంచి స్వరోస్కితో రావడం వల్ల రియల్ లుక్ వచ్చాయండి. ఒకసారి చూడండి అండి, కింద మంచి గ్రీన్ బీడ్స్తో మేకింగ్ వచ్చి మోసినైట్స్లో, బట్ ఫినిషింగ్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగున్నాయి. 1050కి అసలు టూ వర్తబుల్ అనమాట. సో ఇందులో ఇంకొక కలర్ ఉంది మంచి లావెండర్లో, ఇది కావాలి అంటే ఇది ప్యూర్ చినాన్స్లో అండి. అసలు ఎంత మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయో అంత మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రింట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు. కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, ఎంత బాగుందో చూడండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, చూసేద్దాము అన్నీ. ప్రింట్స్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి అసలు. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు. కమింగ్ టు ద బ్లౌజ్, శారీస్ చాలా చాలా స్టైలిష్గా ఉన్నాయండి. నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ. సో నచ్చిన వారు హ్యాపీగా పిక్ చేసేసుకోండి. ఇవి చూసినప్పటికన్నా కట్టుకుంటే చాలా స్టైలిష్గా ఉంటాయి. దీనికి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది. కొన్నిటికి అట్లా వస్తాయి, కొన్నిటికి ఇలా వస్తాయి. ఇది కూడా చూడండి చాలా బాగుంది. పళ్ళు అంతా చక్కగా ఇట్లా వచ్చింది చూడండి. శారీ అంతా మనకి ఇదే కైండ్లో ఇట్లా ప్రింట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా ఉంది. అండ్ డస్టీ షేడ్ కాదు, పేస్టల్లోనే ఉంది. బాగున్నాయి చాలా. మంచి మస్టర్డ్ విత్ ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్లో వచ్చింది చూడండి, చాలా బాగుంది. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ప్యూర్ చినాన్స్లో ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది, చాలా చాలా బాగుంది. ఇందులో చాలా కైండ్స్ వచ్చేస్తున్నాయండి. నేను మ్యాక్సిమం డూప్లికేట్స్ ఏమున్నాయో అవి కూడా తీసుకుంటున్నాను. నేను ప్యూర్స్ తీసుకుంటాం కదా, సో దానికి దగ్గరగా ఉన్న డూప్లికేట్స్ కూడా తీసుకుంటున్నాను. ప్యూర్ లాగా కనిపిస్తాయి అవి, బట్ ప్యూర్స్ కాదు. మళ్ళీ ఏమో చాలా తక్కువ ప్రైస్ పెట్టినట్టు బిల్డప్ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా కోపమిస్తుంది కొన్నిసార్లు. అయితే ఎగ్జాక్ట్ తక్కువ పెడితే అది ఓకేనండి, సేమ్ లాగా కనిపించే వాటిని తీసుకొచ్చి అవే అని చెప్పి నమ్మించి చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే చాలామంది. దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్, చూడండి ఎంత బాగుందో. సారీ అంతా మంచి ప్రింట్. ఇవన్నీ ఏంటంటే అక్కడక్కడ వచ్చే ప్రింట్స్, అట్లా ర్యాండమ్గా వేసే కైండ్ ఆఫ్ ప్రింట్స్లా ఉంటాయి. కట్టుకున్నప్పుడు లుక్ మోర్ స్టైలిష్. చక్కగా చిన్న బార్డర్స్తో వచ్చాయి ఇవన్నీ కూడా. దీనికి వచ్చిన పళ్ళు అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ చూడండి, చూపించినట్టున్నా చూడండి కలర్ఫుల్గా. హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఈ ప్లేస్లోకి వెళ్ళిపోయామా అన్నంత బాగుంది కదా, అసలు చూడగానే ఈ ప్లేస్ ఇక్కడే ఉందా అన్నట్టు ఉంది, అంత బాగుంది. ప్రింట్ క్వాలిటీ మాత్రం, ప్రింట్లో క్వాలిటీస్ ఉంటాయండి, మీరు గమనిస్తే క్లియర్గా. వాటి వల్లే అంత ఎలిగెంట్ లుక్ వస్తుంది. కొన్నిసార్లు చిన్న చిప్పల్లోస్ వస్తాయి వీటికి. అంత బ్లౌజ్. నెక్స్ట్ ఇది చూడండి, డ్యూయల్ షేడ్ లాగా వచ్చింది చూడండి, లైట్ అండ్ డార్క్. ఇవి కట్టుకుంటే ఎంత బాగుంటాయి, అసలు కట్టుకున్న అంత హాయిగా ఉంటాయి, చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటాయి. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇట్లా చిన్న సీక్వెన్స్లా వచ్చింది. ఓకే, సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. సెమీ టాసెస్ అండి, కానీ ప్యూర్లా కనిపించే సెమీ టాసెస్ టూ స్టైలిష్ అనమాట. ఎంత స్టైలిష్గా ఉన్నాయో, మంచి ఏమంటారు ఫ్లెక్సిబుల్గా శారీ, చాలా స్టైలిష్గా. నాకు ఈ ప్రింట్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ అంటారా ఏమంటారో తెలియదు, కానీ సంథింగ్ షుడ్ బి స్టైలిష్. నా కాన్సెప్ట్ అయితే
చాలా చీరల గురించి చాలా తెలుసుకోవడం, ఇది ఖచ్చితంగా ఇట్లాగే చెప్పాలి అని కాకుండా చీర చూడగానే కట్టుకున్నప్పుడు కంఫర్ట్ ఉండాలి, చూడటానికి డీసెంట్ అండ్ స్టైలిష్గా ఉండాలి. అదొక మెయిన్ థింగ్ అనమాట. పట్టు చీర అయినా ఏ చీర అయినా సరే నా రూల్ అలాగే ఉంటుంది. మీరందరూ కూడా అంతేనండి. ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా అట్లానే నచ్చుతున్నాయి. సో ఎంత బాగుందో, చిన్న బార్డర్తో, చిన్న జరీ బార్డర్ లాగా ఇట్లా వచ్చింది కదా, దాంతో మంచి మంచి కలర్స్తో ఇందులో చాలా బాగున్నాయి. సో దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండి. సడన్గా చూస్తే ఖచ్చితంగా ఒక ప్యూర్ శారీ కట్టుకున్నట్టే ఉంటుందండి. ఒక ప్యూర్ శారీ భలేగా కట్టుకున్నారు అన్నట్టు ఉంటుంది. ఇట్లా సింగిల్ వేసుకుని చక్కగా మంచి పర్ల్స్తో అట్లా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఏదో చక్కగా ఇలా పెట్టుకుంటే ఇంకా అద్భుతమే. ఓకే, సో బ్లౌజ్ కూడా చూసేసాం కదా. ప్రైస్ వచ్చేసి 2190 ఫ్రీ షిప్పింగ్. డిజైనర్ టసల్స్ అని చెప్పచ్చు. పెద్ద పెద్ద మంచి కాస్ట్లీ శారీస్లో వస్తాయి కదండి ఈ కైండ్ ఆఫ్ ప్రింట్స్, కొంచెం యూనిక్గా ఉండే ప్రింట్స్. సో అట్లా సెలెక్ట్ చేసి మీకోసం తీసుకొచ్చాను. 2190కి చాలా బాగుంది. ఖచ్చితంగా కట్టుకున్న మనకి కూడా మంచి టస్సర్లాగా, ప్యూర్ టస్సర్లాగా అట్లానే అనిపిస్తుంది, మంచి ఫ్లెక్సిబిలిటీతో. ఇందులో కలర్స్ చూడండి. పళ్ళు, the blouse. నెక్స్ట్ ఇంకొకటి, దిస్ ఇస్ లైక్ ఏ మంచి బ్లూ సారీ. పళ్ళు పార్ట్, కమింగ్ టు ద బ్లౌజ్. 2190 ఫ్రీ షిప్. ఇవి చూడండి, మంచి వర్క్స్లో కంప్లీట్ ప్యూర్ రష్యన్ క్రేప్స్. వీటిని రష్యన్ క్రేప్స్లో ఉంది, బట్ రష్యన్ ఆర్గాన్జా అని చెప్పచ్చు, రష్యన్ కూడా. ఇట్లా డ్యూయల్ షేడ్స్లో చూడండి వర్క్ ఎంత బాగుందో. సో చాలా స్టైలిష్గా ఉంటాయండి కట్టుకుంటే. సింగిల్ వేసుకున్నా, డ్యూయల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో స్టార్టింగ్లో తీసుకొచ్చాం మనం ఇవి, బట్ ఇప్పుడైతే మంచి ప్రైసెస్లో ఉన్నాయి. వీటికి వచ్చిన బ్లౌజ్ చూస్తే దిస్ ఇస్ లైక్ ఏ జార్జెట్ టిష్యూ లాగా వచ్చింది. దానికి అంతా కూడా చక్కగా ఇట్లా వచ్చింది. ఇట్లా కాంట్రాస్ట్ ఏదైతే మనకి డ్యూయల్ షేడ్లో కాంట్రాస్ట్ ఉందో దాన్ని బ్లౌజ్గా తీసుకున్నారు. ఎంతమ్మా ప్రైస్? 3390 ఫ్రీ షిప్పింగ్. సో డోంట్ మిస్ అవుట్. ఎక్సలెంట్ కలెక్షన్. హైట్ 44 ఇస్ సారీ హైట్. చక్కగా ఇలా వచ్చింది. ఈ సారీ అంతా కూడా మనకి అక్కడక్కడ కవర్ అవుతాయండి. మొత్తం కింద సైడ్ చక్కగా అక్కడక్కడ వస్తాయి శారీలో. చూసారు కదా, ఫ్రీక్వెన్సీ కూడా దగ్గరగానే ఉంటుంది. మంచి జరీ లైన్స్ ఉంటాయి హారిజాంటల్లో. రెండేనా? 2 శారీసే ఉన్నాయి ఇందులో. చూడండి, మంచి గ్రీన్కి మంచి బ్లూ, 2 కలర్స్ సూపర్ ఉన్నాయి. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్, కమింగ్ టు ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ మల్టిపుల్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. శారీస్ చూడండి, ప్యూర్ టిష్యూ మస్లిన్స్ వచ్చింది. ఇక్కడ బార్డర్స్లో ఏమో మస్లిన్ వచ్చింది విత్ కంప్లీట్ హ్యాండ్ వీవ్ అనమాట. చూస్తే అంతా కూడా హ్యాండ్తో చేసింది. ఇట్లా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో మాత్రం. సో మంచి లైట్ వెయిట్ అండ్ చూడటానికి చాలా ఎలిగెంట్. మీరు ఎలా పెట్టుకుంటారో చక్కగా చీర అలాగే ఉంటుంది, మెత్తగా ఉంటుంది. టిష్యూ అన్నాను కానీ ఇంత ఎత్తు లేచి నుంచోడం అట్లా ఉండదు. చాలా కంఫర్ట్గా, చాలా డీసెంట్గా అండ్ మంచి పార్టీస్కి మీరు చక్కగా క్యారీ చేసేలాగా అండ్ మంచి బడ్జెట్లో కూడా ఉన్నాయి. ఇది చూసారా, పళ్ళు సీక్వెన్స్తో పాటు చక్కగా వచ్చేస్తుంది. ఎంత బాగుందో. ప్రైస్ కూడా అంతే బాగుందండి. 2890. 2890 ఫ్రీ షిప్పింగ్. హైట్ 46 ఇస్ ద శారీ హైట్. సింపుల్గా కట్టుకోవడానికి సూపర్గా ఉంటాయి. మిస్ చేసుకోవద్దు. శారీ అంతా ఈ కైండ్ ఆఫ్ వీవ్ ఉంటుంది. ఇట్లా మనకి ఇక్కడ కూడా కుర్చీలు పెట్టుకున్న దగ్గర కూడా ఇట్లా కొంచెం దూరంగా వస్తాయి. ఇదంతా హ్యాండ్తో చేసినవి కాబట్టి ఇక్కడేమో కొంచెం దగ్గరగా వస్తాయి. వీ హ్యావ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇందులో. దిస్ ఇస్ నైస్ ఎల్లో. మంచి ఏమంటారు, ఇట్లాంటి వాటికి సెట్ చేసుకోవచ్చు. ఇంత మంచి బడ్జెట్లో ఏమంటారు, ఎలాంటి వాటికి, హల్దీస్కి సెట్ చేసుకోవచ్చు చక్కగా.
చీరలోకి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నానో, ఎక్కడ ఆపానో, ఏ విషయం కూడా మర్చిపోతాను ఒక్కొక్కసారి. చీరకున్న మాయ, మ్యాజిక్ అలాంటిది అంటారు. చూసి ఓహో ఈ సీక్వెన్స్ వచ్చింది, హ్యాండ్ ఇదంతా వచ్చింది, ఇంత ప్రైస్ బాగుంది అట్లా అనిపించింది సడన్గా. ఇది కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మంచి మస్టర్డ్ కైండ్ ఆఫ్ కలర్కి మంచి లెమనెల్లో మీరు చూస్తే ఆ కాంట్రాస్ట్ బార్డర్స్లో చాలా బాగా తెలుస్తుంది కదా. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆప్ట్ చేసుకోవచ్చు అండి ఈ శారీని. చక్కగా బ్లౌజ్ కూడా, బ్లౌజ్ చూపించాను ఇందాక మీకు. సో ఇట్లా వస్తుంది బ్లౌజ్, టిష్యూ మిక్స్ అవ్వకుండా కొంచెం మట్కా లెనిన్ రెండు మిక్స్డ్ లాగా అట్లా వస్తుంది అనమాట బ్లౌజ్. చక్కగా హై నెక్ కానీ అట్లా ఏదైనా సరే సింపుల్ నెక్ పెట్టించేసుకుని ఇట్లా సింగిల్ ప్లీట్ వేసుకున్న యంగ్స్టర్స్కి కూడా చాలా బాగుంటుంది. ఆరెంజ్ ప్రెజెంట్ రాజ్యం వెళ్తున్న చీర. ఆరెంజ్ 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 ఎంతమంది అడుగుతున్నారు. విడిగా ఆరెంజ్ ఇష్టపడిన వాళ్ళు కూడా నాకు ఒక విషయం అర్థం అవుతుంది ఏంటంటే, ఆ ట్రెండ్ అనగానే అంత ఇదిగా ఫాలో అయిపోవాలా అనిపిస్తుంది. అది నిజంగా ఆరెంజ్, నాకైతే ఆరెంజ్ కూడా ఇష్టమే, బట్ చాలా బ్రైట్ ఆరెంజ్ కాదు కానీ మంచి ఆరెంజెస్ చాలా ఇష్టము, బ్రైట్గా కనిపిస్తాం కదా. సో బట్ అంతకుముందు అంతా చిచ్చి ఆరెంజ్ కాదు అనే వాళ్ళు కూడా ఇప్పుడు ట్రెండ్ అనగానే ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నారు. సో అలా కాకుండా మనకంటూ ఒక టేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అయితే కూడా బాగుంటుంది. సో ఇది ఖచ్చితంగా ట్రెండ్ కాబట్టి ఇదే వేసుకోవాలి అని ఏముండదు. మనకి సూట్ అయితే అది ట్రెండ్ కాకపోయినా మనం కట్టుకుంటే ఇంకొక ఇద్దరు కట్టుకోవాలనిపిస్తుంది. ఎంత మెత్తగా ఎంత హాయిగా ఉన్నాయో. క్రీమ్ ఫేవరెట్ అసలు చూడండి, ఆ క్లాసీ సూపర్ క్లాసీ దాంట్లోనూ మళ్ళీ సిల్వర్, యాంటిక్ కూడా కాదు, ఈ వైట్ మీద కూడా సిల్వర్. సూపర్ టేస్ట్ ఉండాలండి ఈ కైండ్ ఆఫ్ శారీస్ తీసుకోవాలంటే. కాంట్రాస్ట్ బ్లౌజెస్కి వెళ్ళదు, సేమ్ బ్లౌజ్కే వెళ్ళండి. లుక్స్ అమేజింగ్. మంచి లైట్ బేబీ పింక్ దీనిలో చూడండి, వీవింగ్ ఎంత బాగా తెలుస్తుందో సీక్వెన్స్తో. లైట్ బేబీ పింక్ బీడ్స్ కానీ అట్లా బీడ్స్ ట్రై చేయొచ్చు. డిఫరెంట్ అట్లా వేసుకుని కట్టుకున్నారంటే యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సోబర్ టేస్ట్లో వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈరోజు చీరలు అన్నీ సూపర్గా ఉన్నాయండి. ఇది ఒక కైండ్ ఆఫ్ బ్లూయిష్ గ్రీనిష్, ఇక్కడ గ్రీన్ లా కనిపిస్తుంది, ఇది మాత్రం బ్లూ ఎక్కువ కనిపిస్తుందండి. ఇక్కడ కలనేత కాన్సెప్ట్లో వచ్చింది ఇది. ఐదర్ సింగిల్ ఆర్ ఎల్స్ ప్లీట్ ఆర్ ఎల్స్ పెద్ద ప్లీట్. పెద్ద ప్లీట్ వేసుకుని చూడండి ఎంత బాగుంటుందో. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండ్ కమ్ టు ద బ్లౌజ్. ఇలా మంచి రెడ్ కలర్ అండి, రెడ్ టిష్యూలో వస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. సో అట్లా మంచి రెడ్లో వచ్చింది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు, ఇది బ్లౌజ్. ఇందులోనే వచ్చింది బ్లౌజ్, సెపరేట్గా ఏం రాలేదు, ఇట్లా ఇందులోనే వచ్చింది, ఇలానే వచ్చింది, బట్ చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద కలర్స్ అండి. 2890 ఫ్రీ షిప్పింగ్, సో అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇది చూడండి అండి, ఇది ఒక కైండ్ ఆఫ్ మంచి బ్లూ అండి, డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్లూ. దీనికి అంతా కూడా వర్క్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. విత్ సీక్వెన్స్, మిర్రర్స్. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లాగా ఇది కూడా కట్టుకున్నాక చాలా 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 సూపర్గా ఉంటుందండి. లైక్ దిస్ డ్యూయల్ సైడ్, రెండు సైడ్లు మనకి ఇట్లా వస్తుంది, ఇట్లా మిర్రర్ వర్క్ ఇట్లా వచ్చింది. ఇక్కడ దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్, శారీ అంతా మనకి ఇలా వస్తుంది, పళ్ళు కూడా మనకి ఇలానే ఉంటుంది. బ్లౌజ్ అమ్మ, దీనికి వచ్చిన బ్లౌజ్ అండి చక్కగా కాంట్రాస్ట్లో చాలా బాగా వచ్చింది. ఇట్లా స్కాలప్ తీస్తే అసలు ఇంకా అదిరిపోతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా మిర్రర్స్ వర్క్ లాగా ఇచ్చేసారు, మిర్రర్స్ విత్ కర్తానాతో వర్క్ ఇచ్చేసారు. ఇదంతా 5999, 5999 ఫ్రీ షిప్పింగ్. లైక్ దిస్ చాలా బాగుంది కదా, మిస్ చేసుకోండి. ఈ శారీ చూడండి అండి, మంచి జార్జెట్ టిష్యూ లాగా ఉంది, మంచి మగ్గం వర్క్. మగ్గం వర్క్ కూడా రెగ్యులర్ కైండ్ కాదండి, చాలా బాగున్నాయి. మనం చూపించినవన్నీ కూడా చాలా నీట్గా మనం విడిగా చేయించుకుంటే ఎలా ఉంటాయి అలా ఉంటాయి. దిస్ ఇస్ లైక్ జార్జెట్ టిష్యూ మీద మంచి డిజిటల్ ప్రింట్ వచ్చినట్టు వచ్చింది, సూపర్ స్టన్నింగ్.
దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇంకా అసలు చాలా బాగా వచ్చింది దీనికి. ఇట్లా వచ్చింది బ్యాక్ నెక్ అంతా. హ్యాండ్స్కి వచ్చేసి లైక్ దిస్ ఇలా వచ్చింది. ఒక హ్యాండ్ పెట్టుకొని చూపిస్తాను అంటే లైక్ దిస్ ఇలా వచ్చింది హ్యాండ్కి. ఓకే, సో మంచి కలర్ అండి దిస్ ఇస్. అసలు ఎవరికైనా సరే చాలా బాగుంటుంది ఈ కలర్. అట్లా హ్యాండ్ వచ్చినప్పటికీ సూపర్గా ఉంటుంది. ఇది ఆఫర్లో ఉందండి, చక్కగా 4,999కి ఈ శారీ వచ్చేస్తుంది. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఒక శారీ, ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చింది చూడండి శారీ అంతా కూడా. చక్కగా క్రాస్ డిజైన్ వచ్చింది, మంచి మగ్గం వర్కే వచ్చింది, క్రాస్ డిజైన్ వచ్చింది, చిన్న డిజిటల్ ప్రింట్ అండ్ ఇట్లా వర్క్ వచ్చింది. ఇట్లా పళ్ళు ఉంది. దీనికి వచ్చిన బ్లౌజ్ చాలా గ్రాండ్గా వచ్చిందండి. దిస్ ఇస్ ఫర్ ద నెక్. రెండు నెక్స్కి ఇచ్చారండి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి కూడా ఇచ్చారు వర్క్. హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా ఇట్లా ఇచ్చారు. సో ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది. ఇది ఎంత అన్న ప్రైస్? 4,800. 4,800లోనే ఉంది ఇది. ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా వర్క్ వచ్చేస్తుంది ఇట్లా. ఓకే, మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ కూడా. ఇవి ఆఫర్లో ఉన్నాయి. హ్యాండ్కి ఇదిగోండి ఇట్లా ఎంత లెంత్ వస్తాయి కూడా చూద్దాం హ్యాండ్కి. ఇక్కడ సో నేను ఉల్టాగా పెడుతున్నాను, మీరు ఎగ్జాక్ట్గా ఆలోచించుకోవాలి దీన్ని. సో ఇలా హ్యాండ్ అంతా వర్క్ వస్తుంది ఇట్లా. ఓకే, చూడండి ప్యూర్ హ్యాండీక్రాఫ్ట్స్లో కంప్లీట్ మగ్గం వర్క్. ఇట్లా ఇవి మనకు చూసినప్పుడు ప్రాపర్గా మీరు కుట్టించుకుంటే, నేను లాస్ట్ టైం లైట్ కలర్ షేడ్ ఒకటి వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు చూసారా. సో అట్లాగా చాలా బాగుంటుంది కంప్లీట్ మగ్గం వర్క్ ఇట్లా స్టోన్తో. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. మనకి బ్యాక్ నెక్ అంతా చక్కగా ఇట్లా వచ్చేస్తుందండి, బ్యాక్ ఆర్ ఫ్రంట్ డిపెండ్స్ ఆన్ మన చాయిస్. ఇట్లా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చినప్పటికీ చక్కగా ఇలా వచ్చేసింది. ఓకే, సో సింపుల్గా కుట్టించేసుకున్నా చాలా బాగుంటుంది. ఎంతమ్మా? 4,120. 4,120. హైట్ 44. 44 is the saree height. This is the work అండి, కంప్లీట్ మగ్గం వర్క్. కర్ధానా బీడ్స్ అట్లా స్టోన్స్తో వచ్చింది. దీంట్లో వీ హ్యావ్ వన్ మోర్ కలర్. దిస్ ఇస్ ఎ నైస్ లైటర్ షేడ్ ఆఫ్ గ్రీన్. దిస్ ఇస్ మంచి మంచి ఫంక్షన్స్ ఉన్నాయి, సింపుల్గా కావాలి, వేరే వాళ్ళ ఫంక్షన్కి మనం వెళ్తున్నాము అనుకున్నప్పుడు చాలా బాగుంటాయి. దీనికి కూడా ఇట్లా డిఫరెంట్గా బ్యాక్ నెక్ ఇట్లా ఇచ్చేసారు. హ్యాండ్స్కి వచ్చేసి లైక్ దిస్ ఇట్లా వచ్చింది. ఈ శారీ చూడండి ప్యూర్ హెచ్ఓ సిల్క్ మీద. అసలు డిజైనింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇట్లా అప్లీక్ వర్క్ చేశారు, మొత్తం కూడా హ్యాండ్ వర్క్ మిర్రర్స్తో ఇలాగా. సో స్టైలిష్గా ఎవరికైనా కావాలి, షుడ్ బి వెరీ సింపుల్ అండ్ సూపర్ క్లాసీ అనుకుంటే మాత్రం ఈ శారీ మిస్ చేసుకోవద్దు. ఇట్లా కార్నర్స్లో మనకి ఇట్లా వర్క్ వచ్చింది. రిమైనింగ్ పళ్ళు అంతా కూడా ఇలా వర్క్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా సూపర్ ఉంది. బ్లౌజ్ చూడండి ఎంత మంచి వర్క్ వచ్చేసిందో. హ్యాండ్స్ కూడా చక్కగా షార్ట్ స్లీవ్స్ పెట్టించుకుని ఇట్లా వర్క్ ఇలా స్టిచ్ చేయించుకున్నా సూపర్ ఉంటుంది. చాలా చాలా స్టన్నింగ్ పీస్ అంటే దిస్. డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 5,250 ఆర్ సంథింగ్ ఉంది ఇది. అసలు వర్క్ దగ్గరగా చూడండి. హైట్ ఎంత ఉందమ్మా ఇది? 43. 43 is a saree height.
ఈ శారీ చూడండి అండి, దిస్ ఇస్ ఏ ప్యూర్ జార్జెట్ మీద మనకి ఇట్లా వస్తుంది వర్క్. దిస్ ఇస్ ద వర్క్, కంప్లీట్ మగ్గం వర్క్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ విత్ మగ్గం వర్క్. ఇది ప్రింట్ కూడా ఇట్లా, వీటిని ఏదో అంటారండి నాకు గుర్తు, లెహరియా స్టైల్ ఉంటుంది, ప్యూర్ జార్జెట్ ఉంటుంది. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి, సంథింగ్ షుడ్ బి స్పెషల్గా ఒకేషన్స్ ఉన్నాయి, ఫేర్వెల్ పార్టీస్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు మాత్రం ఇది అసలు మిస్ చేసుకోవద్దండి. ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్ మీకు చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. ఎంతమ్మా ప్రైస్? 6,300. 6,300 ఫ్రీ షిప్పింగ్. ఇది ఏమంటారు, ప్యూర్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ జార్జెట్ అనమాట. దాని మీద మంచి మగ్గం వర్క్ చేసి డిజిటల్ ప్రింట్ వేసి, నిజంగా చెప్పాలంటే షోరూమ్స్లో పోల్చుకుంటే చాలా చాలా మంచి ప్రైస్కే వస్తున్నాయి. సో మిస్ చేసుకోవద్దు. ఇది ఒక మంచి మేథీ కలర్ అంటాం కూడా, సో ఆ కైండ్ మిక్స్డ్ కలర్ లాగా మస్టర్డ్ కిందకే వస్తుంది, బట్ లిటిల్ పెసర గ్రీన్ అట్లా మిక్స్డ్ కలర్లా ఉంది ఈ కలర్ ఒకటి. పళ్ళు ఇట్లా 3 sides వస్తుంది వర్క్. దీనికి వచ్చిన బ్లౌజ్ కంప్లీట్ డిజిటల్ ప్రింట్తో పాటు ఇట్లా వర్క్. ఈ చిన్నది ఇది రావడం ఎంత బాగుందోనండి. దీని మీద ఇచ్చేదానికన్నా ఇట్లా ప్లెయిన్ ఇచ్చి ప్లెయిన్ మీద వర్క్ రావడం చాలా సూపర్గా ఉంది. ఇట్లా వస్తుంది, చాలా బాగుంది కదా. ఇవి చూడండి అండి, ప్యూర్ సిల్క్స్ అనమాట. కంప్లీట్గా ప్యూర్ సిల్క్స్ మీద మనకి మంచి హ్యాండ్ పెయింట్ డిజైన్స్. ఇవి కూడా ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్, హ్యాండ్ పిక్డ్ అనమాట. వెళ్ళి మరీ చూసి తీసుకొచ్చిన డిజైన్స్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇదైతే నా సిస్టర్ సెలెక్ట్ చేసుకుంటాను, ప్యూర్ సిల్క్స్ బాగుంటాయని. తను చాలా సన్నం కదండి, సో కొంచెం ఇట్లా ఉన్నవి తనకు బాగా సూట్ అవుతాయి అనమాట. నాకేమో కొన్ని కైండ్స్ సూట్ అవుతాయి, తనకు కొన్ని కైండ్స్ సూట్ అవుతాయి. సో ఇట్లా బాగుంటుంది నీకు అంటే తను సెలెక్ట్ చేసుకుంది. సో పార్సల్ వచ్చినప్పటికి లేట్ అయింది, సో ఒకసారి వీడియోలో కూడా చూపించేస్తున్నాను. సో దట్ మీకు కూడా నచ్చింది అనుకోని ఇట్లా తెప్పించవచ్చు, తనని తెప్పించుకోవచ్చు అని. హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. దీని కాన్సెప్ట్ అంతా కూడా రైజింగ్ లాగా ఇట్లా వచ్చింది చూడండి. సో ఇక్కడ అంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కువ వచ్చింది కదా. సో మనకి కుర్చీలలో ఇట్లా డ్యూయల్ షేడ్ వస్తుంది. అసలు స్టన్నింగ్ ఉందండి పీస్ మాత్రం. డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి బ్లౌజెస్ కానీ అట్లా. ఇంకా ఎక్కడ కొంటున్నారు మీరు, చీరలు ఎక్కడ డిజైన్ చేసుకుంటున్నారో అని అడుగుతారు. ఇవి వచ్చేసి 5,300 ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ బ్లాక్ చూడండి, స్టేట్మెంట్, ఇంకా స్టేట్మెంట్ పీస్లా ఉంది. ప్రింట్కి చాలా చాలా వాల్యూ ఉంటుందండి. సో ఆ ప్రింట్లో అంత అందం వస్తుంది. దీనికి వచ్చిన పళ్ళు అసలు చూడండి, ఆ ప్రింట్ అదేంటి హ్యాండ్ పెయింటెడ్ క్వాలిటీ ఎంత ఇదిగా ఉందో. దీనికి వచ్చిన బ్లౌజ్ అండి, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇలా ప్రింట్ వచ్చిన బ్లౌజ్ వచ్చింది. దీనికి కంప్లీట్ మిర్రర్ వర్క్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ కానీ అట్లా కాంట్రాస్ట్లో కానీ మీరు వెళ్తే చాలా చాలా డిఫరెంట్ లుక్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి, లైక్ దిస్. ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా అలాగే వచ్చాయి. ఓకే, ఇది ఒక చూడండి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీన్లో. డిఫరెంట్ ట్రై చేయండి. పట్లు అట్లనే కాకుండా డిఫరెంట్ ప్యూర్ సిల్క్స్లో కొన్ని ఇట్లా అంటే శారీస్ చాలామంది కొంటూ ఉంటారు, బట్ సేమ్ కైండ్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఒకటి వాళ్ళకి బాగా సూట్ అయితే మళ్ళీ అదే చేస్తారు. నాకు కూడా హ్యాబిట్ ఉండేదాన్ని ఇంతకుముందు. ఏదైనా నాకు బాగా సూట్ అయితే నేను మళ్ళీ అందులో కొందాన్ని చూసేదాన్ని, బట్ అలా కాదు. డిఫరెంట్ ట్రై చేస్తేనే మనం కూడా కొంచెం ఎప్పుడు డిఫరెంట్గా కనిపిస్తాం, లేదంటే ఎప్పుడు ఒకలాగే కనిపిస్తాం. చూడండి శారీ అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మంచి పెయింటెడ్ వచ్చింది కదా. సో శారీ అంతా కూడా కింద ఇట్లా వచ్చింది కుర్చీల పార్ట్లో, లైక్ దిస్. ఇట్లా డిఫరెంట్ ప్రింట్సే డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్ ఒక పద్ధతిలో అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి, మంచి ఆనియన్ పింక్ షేడ్లో, డ్యూయల్ షేడ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఎక్కువ వచ్చాయి.
ఇదంతా కూడా చూడండి ఇట్లా డ్యూయల్ షేడ్లో కుర్చీల దగ్గర ఇట్లా వచ్చాయి. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే యూనిక్గా కనిపిస్తాం మనం ఎప్పుడు. ఒకసారి ప్యూర్ సిల్క్, ఒకసారి టస్సెస్లో, ఒకసారి టిష్యూస్లో, ఏది సూట్ అవ్వదు అనుకోకుండా అన్ని ట్రై చేస్తూ ఉండాలి. ఇది చూడండి, దిస్ ఇస్ లైక్ మీకు ఎక్కడ దొరకని కైండ్ ఆఫ్ ప్రింట్స్ అనమాట. ఇవన్నీ ఏది తీసుకొచ్చినవి. ఒక మంచి పెళ్ళి ఉందనుకోండి మనకి, వాళ్ళు ఎవరో చాలా బాగా తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము ఏదైనా అనుకున్నప్పుడు ఇట్లాంటి ప్యూర్ సిల్క్స్ ట్రై చేయండి. పెళ్ళికి ప్యూర్ సిల్క్ ఏంటి అన్నట్టు, పెళ్ళికి కూడా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది చాలా. ఒక మంచి బర్త్డే పార్టీకి వెళ్తున్నాము, ఇట్లా ట్రై చేయండి. అసలు ఈ కలర్ కాంబినేషన్స్ కానీ, అసలు అది చేసిన హ్యాండ్ పెయింట్ విధానం కానీ అసలు అద్భుతంగా ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద కలెక్షన్ అండి, సో డోంట్ మిస్ అవుట్. ఈ శారీస్ చూడండి అండి, ప్లేస్మెంట్ వర్క్ వస్తుంది వీటి మీద. దిస్ ఇస్ లైక్ ఎ నైస్, చాలా సాఫ్ట్. ఇది ఎలా వచ్చిందంటే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా టిష్యూలా వచ్చిందండి, ఫ్యాబ్రిక్ అంత బాగుంది. ఇట్లా ఇక్కడ వస్తాయండి లైక్ దిస్, ఇలా ఇట్లా కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇట్లా కనిపించింది. వర్క్ అనేది చాలా డిఫరెంట్ ప్లేస్మెంట్తో వచ్చింది. మనం ఇట్లా పెట్టుకుంటే కనుక లైక్ ఇలా వస్తుంది. ఇట్లా మీరు చక్కగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. వర్క్ అయితే అసలు ఎక్స్ట్రీమ్లీ సూపర్ సూపర్ సూపర్. మంచి పర్ల్స్ విత్ ఇట్లా యూజ్ చేశారు. ఇవి యాక్చువల్లీ ఇక్కడ రావడం అనేది చాలా చోట్ల చూస్తూనే ఉంటాం మనము, బట్ దిస్ ఇస్ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. వర్క్ ఇట్లా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పళ్ళులో మనకి 2 కార్నర్స్కి వస్తుందండి. పళ్ళులో ఇట్లా 2 కార్నర్స్కి వస్తుంది. అసలు ఇట్లా పెట్టుకుని మీరు కట్టుకుంటే, సమాంత కట్టుకుంటారు చూసారా మీరు, చాలా వరకు కొన్ని ఇలా వేసుకుంటారు డబుల్ స్టెప్ లాగా. లుక్స్ వెరీ స్టైలిష్. సో ఇట్లా వేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది. సో డోంట్ మిస్ అవుట్. ఎంతమ్మా ఇది? 5,999 ఫ్రీ షిప్పింగ్. ఈ వర్క్ అక్కడక్కడ ఇంకా వస్తుందండి దీంట్లో. అంత ప్రైస్ పార్ట్లో ఇట్లా కనిపిస్తుంది, బట్ చాలా మంచి ప్రైస్కే ఉన్నాయి. సో వీటికి వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. హ్యాండ్స్కి వచ్చేసి మనకి చక్కగా ఇట్లా వచ్చింది. హ్యాండ్స్కి ఇలా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇట్లా వచ్చింది. సో ఆల్మోస్ట్ మొత్తం వర్క్ వచ్చేసింది. సో మిస్ చేసుకోవద్దు. 5,999కి అసలు సూపర్ ప్రైసింగ్లో ఉందండి. ఇది హైట్ ఎంత ఉన్నాయమ్మా? 43 సారీ హైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. ఇది కూడా అంతే, ఇట్లా బ్యాక్ సైడ్కి ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు డిఫరెంట్గా ఇస్తారు అంటున్నారు. ఇక్కడ ఈ పార్ట్లో ఇట్లా వస్తుంది. శారీ అంతా చక్కగా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. పల్లూస్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేసి ఉన్నారు. ఇవి కూడా మనకి ఈ ప్రిల్స్ పార్ట్లో అక్కడక్కడ వస్తాయి. ఇదంతా కూడా ఇది వచ్చేసి ఫర్ ద హ్యాండ్స్ అండి. దిస్ ఇస్ ఫర్ హ్యాండ్స్. ఓకే, 5,999 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. మేమే తీసేద్దామండి ఈ వీడియోది. షేర్, కాపీ లింక్, కమెంట్, పిక్కర్ యూట్యూబ్. చూద్దాం ఈరోజు ఎవరికి వస్తుందో. పిక్ ఏ విన్నర్. లక్ష్మీ గౌడ్ నాగస్ 7733 16th లైక్ మ్యామ్. వెరీ గుడ్ సారీస్ కలెక్షన్, యూనిక్ డిజైన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కంగ్రాచ్యులేషన్స్. రేపు 12 o'clock లోపు మీరు రెస్పాండ్ అవ్వండి. సో ఇంకా మంచి కలెక్షన్తో వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.